నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు రావడం ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ కాలేజీలు మరి గవర్నమెంట్ జీవో ప్రకారం ఫీజులు వసూలు చేయాలని ఆల్ ఇండియా ప్రవేశ హక్కుల పోరాట సమితి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ చూసినా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈరోజు గవర్నమెంట్ ఫీజు 12,000 ఉంటే ఈరోజు ఎల్కేజీ నుండి 20,000 నుండి ₹1,00,000 వరకు ఈరోజు వసూలు చేస్తున్నారు ఫీజులు. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే విద్యార్థి తల్లిదండ్రులు ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు పడి ఈరోజు ఫీజులు కడుతున్నారు. మరి కొంచెం తల్లిదండ్రులు కూడా ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు ఫీజులు కట్టలేక. దీనిపైన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఎక్కడ చూసినా స్కూళ్ళల్లో, ప్రైవేట్ స్కూళ్ళల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ కాలేజీల్లో ఎక్కడ చూసినా అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం. ప్రైవేట్ స్కూళ్ళన్నీ కూడా సీజ్ చేసే విధంగా కూడా మేము పోరాడడానికి, ఉద్యమించేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తుంటున్నాం. ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు కూడా గమనించండి. ఎక్కడ చూసినా ఎంత అంటే అంత ఫీజులు కట్టి మీరు అప్పులు చేసుకొని మరి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి తెచ్చుకోవద్దండి. దయచేసి ఏవైనా కానీ తెలుసుకోండి. ఫీజు ఎంత కట్టాలా, మనకు జీవో ప్రకారం ఎంత ఉంది గవర్నమెంట్ ఫీజు అని తెలుసుకొని మీరు ఫీజులు కట్టుకోండి. ఫీజులు కట్టి మీరు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి తెచ్చుకోవద్దండి దయచేసి. దీనిపైన మేము ఆల్ ఇండియా ప్రవేశ హక్కుల పోరాట సమితి తరఫున తల్లిదండ్రులకు కోరుతున్నాము. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు కోరుతున్నాము. ఈరోజు ఎక్కడ చూసినా ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి, అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ ఫీజులు అన్నిటిపైన కూడా తగ్గించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. తగ్గించలేని పక్షంలో మేము భారీ ప్రజలతో కలిసి, ప్రజా సంఘాలతో కలిసి మేమంతా కూడా ఉద్యమించడానికి, ధర్నా చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దీనిపైన మరి డియు గారు, జిల్లా డియు గారు అయితేనేమి, రాష్ట్ర ఆర్జీడీ గారు, మరి విద్యాశాఖ మంత్రి గారు కూడా స్పందించాలా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా గమనించాలా. దీనిపైన గుర్తించి మరి అధిక ఫీజులు ఎవరైతే ఏ స్కూల్ అయితే అధిక ఫీజులు వసూలు చేస్తున్నారో ఎక్కడ చూసినా ఈరోజు కేసరోడి స్కూల్ కావచ్చు, నారాయణ స్కూలు, అలాగే చైతన్య స్కూలు, అలాగే నలంద, ఇట్లా మరి చాలా కాలేజీలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి. ఎక్కడ చూసినా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు పెట్టి పర్మిషన్ లేవు. ఈరోజు పర్మిషన్ లేకుండా కూడా మరి చట్టానికి విరుద్ధంగా ప్రైవేట్ స్కూళ్ళు నడుపుతున్నారు, కాలేజీలు నడుపుతున్నారు. ఇవన్నిటిపైన కూడా మేము ఆల్ ఇండియా ప్రవేశ హక్కుల పోరాట సమితి తరఫున ఇవన్నీ కూడా మేము బయట పెడతాం. పక్క ఆధారాలు కూడా ఉన్నాయి. తల్లిదండ్రులు కూడా ఫీజులు కట్టిండేటివి బిల్లులు కూడా తీసుకొచ్చి ఇచ్చినారు. దీనిలో అన్నిటిపైన కూడా చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీడియా సమస్యల్లో తెలియజేసుకుంటున్నాం. దీనిపైన బలమైన ఉద్యమాన్ని కూడా చేపట్టేదానికి సిద్ధంగా ఉంది ఆల్ ఇండియా ప్రవేశ హక్కుల పోరాట సమితి నాయకత్వం. జై హింద్, జై భారత్.